ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఇక్కడ దావీదు పాత నిబంధన గ్రంథంలో ప్రాయశ్చిత్తం చేయబడిన తర్వాత పాపాల కోసం మాట్లాడుతున్నాడు. అంటే ప్రాయశ్చిత్తం అప్పుడు గొర్రెల రక్తంతోనో లేదంటే మేకల రక్తంతోనూ పాప పరిహారార్థ బలిగా గొర్రెల రక్తం చేత, ఎడ్ల రక్తం చేత, మేకల రక్తం చేత చేసేవారు. అంటే ఆ బలి అర్పించిన తర్వాత ఆ పాపానికి క్షమాపణ వచ్చేదన్నమాట. అయితే వాటి రక్తం ఏం చేసేదంటే కంప్లీట్గా మనిషి నుంచి ఒక పాపాన్ని తీసివేసే శక్తి వాటికి లేదు. అయితే అవి కేవలం దేవుడి కనిదృష్టి నుంచి మన పాపాలని కప్పివేయడానికి మాత్రమే ఆ పాప పరిహారార్థ బలి ఉపయోగపడేది. అందుకనేసి ఆ బలిని పరిశుద్ధమైన ఒక్క బలి, ఆ పాపాలని కంప్లీట్గా తీసివేసే బలి అర్పించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. సో పాత నిబంధన గ్రంథంలో ఎలా అంటే ఆ పాపం పోయేది కాదనమాట. ఆ పాప లక్షణం కానీ పాపం కానీ ఆ మనిషి నుంచి తీసివేయబడేది కాదు. అందుకే అవి ఇంకనూ ఏంటి మా దోషములు మీ కళ్ళ ముందే ఉన్నాయి, లేదంటే మా అపరాధములు నీ ముఖ కాంతికి కనబడుతూనే ఉన్నాయని చెప్తున్నాడు. అయితే దానికి వ్యత్యాసంగా యేసుక్రీస్తు ప్రభు వారు కంప్లీట్గా తీసివేయడానికి వచ్చాడు అనమాట. అందుకే యోహాను అంటాడు, ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మోసుకొని పోవు, లోక పాపాలని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే టేక్స్ అవే అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే అప్పుడు వరకు పాపాలు తీయబడలేదు, పాపాల మీద ఒక ఏంటంటే కనబడకుండా ఆ రక్తం కప్పేది అంతే. అయితే ఆ పాపాలు కంప్లీట్గా తీసివేయబడలేదు. ఈయన లోక పాపాలని తీసుకొని వెళ్ళిపోవు గొర్రెపిల్ల. అంటే పాపాలు కంప్లీట్గా మన జీవితంలోంచి ఆ పాప లక్షణమే తీసివేయబడుతుంది. ఆ పాపాలు కూడా దేవుని దృష్టికి కనిపించకుండా, లేదంటే ఆయన ముఖ కాంతికి కూడా కనిపించకుండా ఆ పాపాలు ఏం చేయబడతాయి అంటే తీసుకుని వెళ్ళిపోబడతాయి అన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఒక బాగా ఓపెన్ ఏరియాలో ఏమైనా ఈవెంట్ చేయాలన్నప్పుడు ఒక చదును చేయబడిన ప్రాంతాన్ని మనం ఏం చేస్తామంటే నీట్గా కనిపించడానికి దాని చుట్టూ మనం టెంట్స్ వేసి అన్ని క్లాత్స్ అవి కట్టి ఆ కింద భూమిని ఏం చేస్తామంటే ఆ చదును చేయబడినదిగా శుభ్రంగా అందంగా కనిపించడానికి కలర్ మ్యాట్స్ వేసి కప్పుతారు. కానీ నిజానికి ఏంటంటే ఆ కింద ఆ అశుభ్రత లేదంటే చదును చేయబడిన స్థితి అలాగే ఉంటుంది. దానికి వ్యత్యాసంగా మనం ఆ భూమిని చదును చేసి మనం ఫ్లోరింగ్ చేసి మనకి ఇష్టమైన కలర్ టైల్స్ పర్మనెంట్గా వేసామనుకోండి, అక్కడ ఒక బిల్డింగ్ కట్టి, అదేంటంటే పర్మనెంట్ సొల్యూషన్. అలాగే ఆ మేకల రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తం ఏంటంటే ఆ పాపాన్ని తీసివేసేది కాదు, జస్ట్ కవర్ చేసి పైన అలా ఉంచేది అంతే. ఏదో మనం ఫంక్షన్కి కలర్ మ్యాట్స్ వేసి ఆ ఫ్లోర్ని అందంగా కనిపించడానికి చేసేలాగా. అయితే దేవుడైతే ఏంటంటే ఒకేసారిగా తన రక్తం చిందించి లోక పాపాన్ని తీసివేసాడు. సో కంప్లీట్గా ఏదో ఫ్లోరింగ్ మనం ఓన్గా నేలంతా చదును చేసి ఫ్లోరింగ్ చేసిన విధంగా చేసినట్టు ఆయన క్లియర్గా చేస్తాడంట. అలా ఎప్పుడు చేయగలుగుతాడంటే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. యేసు రక్తం ఎప్పుడు ఒక వ్యక్తిని పాపాల నుంచి పవిత్రునిగా ఎప్పుడు చేస్తుందంటే ఆ వ్యక్తి దేవుని వెలుగులో నడిచినప్పుడు. అంటే దేవుని వెలుగు అంటే ఏంటంటే ఆయన వాక్యం అన్నమాట. ఆయన వాక్యంలో నడిచినప్పుడు, వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడిచినప్పుడు యేసు రక్తం, ప్రభువైన యేసు రక్తము అప్పుడు క్లెన్స్ చేస్తుందంట. చాలామంది ఏంటంటే ఏదైనా పాపం చేసి ఆయన వెలుగులో నడవకుండా ఆ పాపాన్ని ప్రభువా నీ రక్తంతో నా పాపాన్ని కడుగు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రార్థన ఆలకింపబడదు. ఎందుకంటే ఆయన వెలుగులో నడవందే యేసు రక్తం వచ్చి మన పాపాలని కడిగివేదు.
సో యేసు రక్తం ఒక పాపిని కడిగి వేస్తే అందులో ఉన్న పాపిలో ఉన్న పాప లక్షణాలు, పాపం శాశ్వతంగా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి నీతిమంతునిగా తీర్చిదిద్దుతుంది. సో మనం ఒక ఉపమానం చూసుకున్నట్లయితే ఎక్కడైనా మనం ఒక ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాంతాన్ని అంతటినీ కంప్లీట్గా మనం శుభ్రం చేయలేము, కానీ ఒక సాధారణంగా శుభ్రం చేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన టెంట్స్ అవి వేసుకుని కింద ఫ్లోరింగ్లో కలర్ మ్యాట్స్ వేస్తారు. గ్రీన్ మ్యాట్స్ కానీ బ్లూ మ్యాట్స్ కానీ వేస్తారు. అది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. కానీ సాధారణంగా ఏంటంటే, యథార్థంగా ఏంటంటే అది శుభ్రపరచబడలేదు. ఆ కింద అశుభ్రత, ఆ చదును చేయబడిన స్థితి అలాగే ఉంటుంది. సో అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో గొర్రెల రక్తాలు లేదంటే మేకల రక్తం చేత చేయబడిన పాప శుద్ధీకరణ ఆ విధంగా ఉండేది. పాపం అలాగే దేవుని కళ్ళ ముందే ఉండేది, కానీ అది ఏంటంటే కనిపించకుండా ఆ ప్రాయశ్చిత్తం కప్పేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతంగా ఆ విధంగా కాకుండా ఆయన రక్తం ఏం చేస్తుందంటే శుద్ధి చేయగల శక్తి కలదు అనమాట. మనల్ని నీతిమంతులుగా శాశ్వతంగా మనలోంచి పాప స్వభావాన్ని తీయగలిగే శక్తి యేసు రక్తానికి ఉంది. అయితే ఆ లక్షణాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలంటే, అటువంటి క్షమాపణ, అటువంటి పాప లక్షణాలని మనలో నుంచి మనం పోగొట్టుకోవాలంటే ఆయన వెలుగులో మనం నడవాలంట. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము ఆయన వెలుగులో నడిచిన యెడల మనము ఆయన అన్యోన్య సహవాసం గలవారమై ఉండి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనల్ని పాపాల నుంచి శుద్ధీకరించి నీతిమంతులుగా చేస్తుందంట. సో అలాగ మనం వెలుగులో నడిచి శాశ్వతమైన పరిష్కారం, పాత నిబంధన గ్రంథంలో మన దోషాలు ఆయన కళ్ళ ముందే ఉంచినట్టుగా కాకుండా శాశ్వతమైన పరిష్కారం మనం పొందాలంటే ఆయన వెలుగులో నడాలని. సరే, కళ్ళు మూసుకుని. పరలోకమందున ఆయన నీ గొప్ప పాప పరిహారార్థ బలిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, మా కోసం కల్వరి శిలువలో మీరు చనిపోయి తండ్రి శాశ్వతమైన పరిష్కారం ఆ పాప లక్షణాలకి మీరు దయచేసినందుకు వందనాలు. అటువంటి మీ శిలువ శక్తిని తండ్రి మేము పొందుకొని తండ్రి ప్రతి పాపం నుంచి తండ్రి మేము బయటకు వచ్చే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.